గారు వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చారు 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళకి. మా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సుమారుగా 77,500 కోట్ల పైబడి అవసరమవుతుంది. ఇందులో ఓ 31,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో ఇప్పటికే మాకు కమిట్మెంట్స్ జరిగినాయి. 31,000 కోట్లు అంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబి కలిపి ఒక 15,000 కోట్లు, హడ్కో బ్యాంక్ ఓ 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఒక 5,000 కోట్లు మాకు అప్పిస్తానన్నారు. అన్నటువంటి 31,000 కోట్లు కమిట్మెంట్స్ మాకు జరిగినాయి. మాకు ఇంకా మిగతా డబ్బులు మాకు కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాలా అమరావతి నిర్మాణానికి అని చెప్పి ఈయన ఒక రిక్వెస్ట్ పెట్టినాడు. అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ కమిషన్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, మా రాష్ట్రంలో విపరీతంగా అప్పులు తెచ్చాం, మా రాష్ట్రం చివరికి అప్పు తెచ్చుకోలేనటువంటి స్థితికి మేము వచ్చేసాము, అందుకని కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలి అని వినతి పత్రంలో ఆయన చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు ఆడడం అనేది చంద్రబాబుకి అవమానం కాదు, ముఖ్యమంత్రి పదవికి అవమానం. దీన్ని గమనించాలి మీరు ముందు. ఎందుకు